రోజులేస్తే భారత్పై విషం చిమ్మడం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ శాంతిని దెబ్బతీయాలని చూడటం, ప్రధాని నరేంద్ర మోదీ పేరు వింటేనే విలవిలలాడిపోవడం, ఇది దాయిది దేశం పాకిస్తాన్ నైజం కదా. పొద్దున లేచింది మొదలు అంతర్జాతీయ వేదికలపై భారత్పై ఏడవడమే పనిగా పెట్టుకున్న పాకిస్తాన్కి ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితి ఎదురైంది. భారత దౌత్య వ్యూహాల దెబ్బకు ప్రపంచ దేశాల ముందు మోకరిల్లక తప్పని పరిణామం ఏర్పడింది. నిత్యం భారత్పై కుట్రలు పన్నుతూ మోదీ నాయకత్వాన్ని విమర్శించే పాకిస్తాన్ ఇప్పుడు అదే మోదీకి రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలకడానికి సిద్ధమవుతోంది. మన జాతీయ జెండాను సగర్వంగా గౌరవిస్తూ సెల్యూట్ చేయడానికి సిద్ధమైంది. 2027లో ఇస్లామాబాద్ వేదికగా జరగబోయే షాంఘై సహకార సంస్థ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని అధికారికంగా ఆహ్వానిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్వయంగా విలేకరుల సమావేశంలో ఏ విషయాన్ని వెల్లడించారు? ఎస్సీఓ నిబంధనలు, ప్రోటోకాల్ ప్రకారం సభ్య దేశాల అధినేతలందరినీ పిలవడం తమ బాధ్యత అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రోటోకాల్ సాకు చూపిస్తున్నప్పటికీ అసలు నిజం ఏంటంటే, భారత్ లేనిదే ఆసియాలో ఏ అంతర్జాతీయ వేదిక కూడా నిలబడలేదనే చేదు నిజాన్ని పాక్ ఒప్పుకోక తప్పలేదు. రొటేషన్ పద్ధతిలో భాగంగా 2027 సదస్సు ఆతిథ్య హక్కులు పాకిస్తాన్కు దక్కాయి. సంస్థలో అత్యంత కీలకమైన భాగస్వామిగా ఉన్న భారత్ను పిలవకపోతే ఎస్సీఓ వేదికపైనే పాకిస్తాన్ ఏకాకి అయ్యే ప్రమాదం ఉంది. వేరే దారి లేక నిత్యం భారత్తో పాటు మోదీపై పగ పెంచుకున్న పాకిస్తాన్ ఇప్పుడు ఆయన్నే తమ దేశానికి రమ్మని ప్రాధాయపడే స్థాయికి దిగొచ్చింది. ఆసియా ఖండంలో శాంతి, భద్రత, ఆర్థిక ప్రగతి లక్ష్యాలుగా 2001లో ప్రారంభమైన షాంఘై సహకార సంస్థలో భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, బెలారస్ సభ్య దేశాలుగా ఉన్నాయి. ఏ కూటమిలో భారత్ స్థానం అత్యంత కీలకమైంది. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిన భారత్ను పక్కన పెట్టి ఎస్సీఓ సదస్సు నిర్వహిస్తే ఆ సదస్సుకు ఎలాంటి విలువ ఉండదు. ఏ విషయం పాకిస్తాన్ పాలకులకు స్పష్టంగా తెలుసు. ప్రతికూల వ్యాఖ్యలు చేస్తూ కాలం వెళ్లదీసే పాక్ అంతర్జాతీయ వేదికలపై మోదీ ఇమేజ్ చూసి భయపడుతోంది. భారత్ వైఖరి ముందు తన ఉగ్రవాద ముసుగు ఎక్కడ ఊడిపోతుందోనని కలవరపడుతోంది. చైనాలోని టియాన్జిన్ నగరంలో 2025లో జరిగిన ఎస్సీఓ సదస్సును ఒక్కసారి పరిశీలిస్తే భారత ప్రభావం ఏ పాటిదో అర్థమవుతుంది. ఆ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత కీలక పాత్ర పోషించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు చైనా, ఇరాన్, బెలారస్ దేశాల అధినేతలతో మోదీ జరిపిన చర్చలు ప్రపంచ దౌత్య రంగంలో సంచలనం సృష్టించాయి. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన గ్లోబల్ ట్రేడ్ వార్ ప్రభావం ప్రపంచంపై పడిన వేళ ఆసియా ఆర్థిక శక్తులకు ఒకే తాటిపైకి తెచ్చిన ఘనత మోదీకే దక్కింది. భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో ఉన్న సవాళ్లను అధిగమించి ఇరు దేశాల మధ్య కొత్త అధ్యయనానికి టియాన్జిన్ సదస్సు పునాది వేసింది. ఆసియా ఖండంలో భారత్, చైనా, రష్యా వంటి దిగ్గజ దేశాలు ఒకే వేదికపైకి రావటం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆసియా ప్రాధాన్యత మరింత పెరిగింది. అలాంటి ప్రతిష్టాత్మకమైన వేదికను 2027లో ఇస్లామాబాద్లో నిర్వహించబోతున్న పాకిస్తాన్కు ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ స్వదేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్ భారత్తో పెట్టుకొని తన గోతిని తానే తవ్వుకుంది. భారతదేశపు ఆర్థిక, సైనిక, దౌత్య శక్తి ముందు పాకిస్తాన్ బొమ్మలా మారిపోయింది. దాయది దేశంగా ఉంటూ నిరంతరం కయ్యానికి కాలు దువ్వే పాక్ ఇప్పుడు మోదీ ఆహ్వానం విషయంలో వణికిపోతోంది. ఒకవేళ మోదీ ఈ ఆహ్వానాన్ని తిరస్కరిస్తే అంతర్జాతీయంగా పాకిస్తాన్కు కోలుకోలేని పరాభవం ఎదురవుతుంది. ఒకవేళ మోదీ ఇస్లామాబాద్లో అడుగు పెడితే పాకిస్తాన్ ప్రధాని సహా ఆ దేశ సైన్యం ఆయన ముందు చేతులు కట్టుకొని నిలబడక తప్పదు. అలాగే మన జాతీయ జెండాకు సెల్యూట్ చెయ్యక తప్పదు. ఏ రకంగా చూసినా పాకిస్తాన్కి ఇది మింగాలేక కక్కలేక ఉన్న పరిస్థితి. దౌత్యపరంగా భారత్ సాధించిన ఏ విజయం పాకిస్తాన్ పాలకులకు నిద్ర లేకుండా చేస్తోంది. అంతర్జాతీయ కూటమిలో ఉంటూ భారత్ను దూరం పెట్టలేక, అలాగని మోదీతో సత్సంబంధాలు నెరపలేక పాకిస్తాన్ కొట్టుమిట్లాడుతోంది. తన ఉగ్రవాద విధానాలను పక్కన పెట్టి మోదీ కాళ్ల దగ్గరకు రావటం తప్ప పాకిస్తాన్కు మరో మార్గమే కనిపించడం లేదు. ఎస్సీఓ నిబంధనలు అని పైకి చెప్తున్నా భారత్ దాటికి తల వంచడమే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ వేదికలపై భారత జెండా రెపరెపలాడుతుంటే భారత్ మీద ఏడ్చే పాకిస్తాన్ మాత్రం ఇప్పుడు మోదీ రాక కోసం దీనంగా ఎదురు చూడాల్సిన దుస్థితికి దిగజారింది.